కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకులు గురుశేఖర్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కార్యాలయంలో రజకులు ఈ నెల 25వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేపట్టబోయే ధర్నాను జయప్రదం చేయాలి అనే పోస్టర్లను రజక సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఇక ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకులు గురుశేఖర్, శేషాద్రి మాట్లాడుతూ రజకులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఆగస్టు 20వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాను రజకులు జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంతో ఈ నెల 25వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వం వచ్చినాక 14 నెలలు అయిపోయినా కూడా రజకులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలో విఫలం చెందింది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు సంబంధించి ఉద్దేశించి రజకులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది దేనికనేది ప్రభుత్వానికి తెలియజేయడమే ఒక ముఖ్యంగా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్లు చాలా మంది కూడా వృత్తి కోల్పోయి వివిధ రకాలుగా వచ్చి అపార్ట్మెంట్లలో వృత్తిదారులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు సరైన వేతనం లేక భార్యాభర్తలు కూడా కేవలం 6,000 రూపాయలకే పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలపైన. కాబట్టి వాళ్ళకి సామాజిక రక్షణ చట్టం, SC/ST తరహాలో సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అదేవిధంగా దోపిఘాట్లు ఏదైతే ఉన్నాయో అవి పాతగా ఉన్నటువంటి కూడా దాని యొక్క అభివృద్ధి కోసం మరమ్మతులు చేయడానికి బడ్జెట్ కేటాయించాలి. కార్పొరేషన్ ద్వారా కూడా గతంలో సొసైటీలకు రుణాలు మంజూరు చేసేవాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొసైటీలకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు నిరుత్సాహపరుస్తూ ఉంది. కనుక వెంటనే ఆ యొక్క బడ్జెట్లో 1000 కోట్లు రజకుల సంక్షేమం కోసం కేటాయించాలని ఈ యొక్క ధర్నాను జయప్రదం చేయాలని రజక వృత్తిదారులందరినీ కూడా ఈ యొక్క ధర్నాకు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. నా పేరు శేషాద్రి, న్యూ సిటీ కార్యదర్శి. ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం చెందింది అనేటువంటిది మేము తెలియజేస్తూ, ఈ 14 నెలల కాలంలో రజకులకు ఇచ్చినటువంటి ప్రణాళికలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టే ఎన్నికల హామీలను నెరవేర్చాలనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు 25వ తారీఖు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే SC/ST తరహాలో సామాజిక రక్షణ చట్టం రజక వృత్తిదారులకు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు సామాజిక సేవా వృత్తి చేసేటువంటి రజక వృత్తిదారులు అనేకమైనటువంటి రసాయన పరికరాలు వాడడం వలన 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫంగస్ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పింఛను 5,000 రూపాయలు పింఛను మంజూరు చేయాలని, జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దోపి పోస్టులని రజక వృత్తిదారులకే కేటాయించాలని, 343 జీవో ప్రకారం వృత్తి చెరువులని పూర్తి హక్కు రజకులకే కేటాయించాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది, ఇప్పటిదాకా లబ్ధిదారులు శిక్షణ పొందారు. కొంతమందికి శిక్షణ పొందిన సందర్భంగా టైఫండ్ రాలేదు, టైఫండ్ ఇవ్వాలని, వృత్తి పరికరాలు తక్షణమే ఇవ్వాలని, అదేవిధంగా 1,00,000 రూపాయలు బ్యాంకు వడ్డీ కాకుండా 1,00,000 రూపాయల రుణం ఇవ్వాలనే, వడ్డీ లేని రుణం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఇంటి దగ్గరే రజక వృత్తి చేసే వారందరికీ కూడా 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయాలని వివిధ డిమాండ్లతో రేపు జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి.